సర్వము సర్వోన్నత దేవుని మహిమ కొరకే. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, వీక్షకులారా, పునీత ఇన్యాస్ వారి భక్తులారా, జేసు సభ అభిమానులారా, శ్రేయోభిలాషులారా, మీ అందరికీ దైవాశిస్సులు. నిన్నటి రోజున మనము జేసు సభ ఆవిర్భావం గురించి, ఆవిర్భావం నుంచి పుట్టుకొచ్చినటువంటి కొన్ని పాఠ్యాంశాలు మరియు సందేశాల గురించి చర్చించుకున్నాం. ఈరోజు దాని యొక్క విశిష్టతను, జీవన శైలిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆధునిక యుగం అభివృద్ధి పేరిట ఎన్నో సౌఖ్యాలను సమకూర్చినప్పటికీ మనిషి యొక్క జీవనశైలిలో వేగాన్ని పెంచింది, పోటీతత్వాన్ని నూరిపోసింది, లోపాయికారితనాన్ని అలవాటు చేసింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒత్తిడిని పెంచింది. యాంత్రికతను, కృత్రిమత్వమును అధికం చేసి మనుష్యుల మధ్య స్పందనలను కరువు చేసింది. స్మృతి పరిమళాలను ఆఘ్రాణించలేకుండా నాసిక రంధ్రాలను మూసివేసింది. సంక్షుభిత జీవన సముద్రపు హోరులో గుండె చప్పులను విననేయకుండా చెవిటి వారిని చేసింది. ఆధునికత పేరిట, అభివృద్ధి పేరిట జీవితపు ఆనవాళ్లను చెరిపివేసింది. మేధను మేరులా పెంచింది, హృదయాన్ని ఆవగింజలా అణగార్చినది. నైతికత నేతి బీరలో నెయ్యి చందనమే అని తేల్చి చెప్పింది. పచ్చగా ఉన్న చోట తిని, వెచ్చగా ఉన్న చోట విశ్రమించమని శీలహీన సాంఘిక సంస్కృతికి గజ్జగట్టి నర్తింపచేసింది. విశాల దృక్పథమును నశింపచేసి ప్రాంతీయ ధోరణులను, సంకుచిత భావాలను, మతోన్మాదానాన్ని, పరమత అసహనాన్ని, అల్పసంఖ్యాక వర్గాలపై పెత్తనాన్ని, అణగారిన వర్గాల హక్కులను హరింపచేసి ఒక నీచ సంస్కృతికి బీజం వేసింది. ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి వ్యవస్థను వ్యాపారీకరణ చేసింది. మానవీయ కోణంలో ఇటువంటి నేపథ్యాన్ని నిశితంగా పరిశీలించి, పరిశోధించి, శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసి, హేతుబద్ధ కార్యాచరణను రూపొందించి విరుగుడును మనము తయారు చేసుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మిగులుతుందేమో అనేటువంటి అనుమానం పెనుభూతంలా మనల్ని వెంటాడుతుంది. అటువంటి విరుగుడకు ఒక ప్రత్యేక శైలిని, ప్రక్రియను జేసు సభ అందించింది అనుటలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనగా మధ్యయుగ కాలంలో ప్రగతిశీల పరిచర్యకు, అపస్తోలిక జీవన విధానానికి నారు పెట్టి నీరు పోసి జేసు సభ బృందము తమ యొక్క వ్యవస్థాపక గురువు పునీత ఇన్యాస్ వారి ప్రేరణతో ఒక కొత్త వరవడికి పునాది వేశారు. జాగరణ ఉద్యమము, మానవతా వాదము మరియు మార్టిన్ లూథర్ తిరుగుబాటు వలన తిరుసభ రెండుగా చీలిపోయినప్పటికీ ఆ ఘర్షణ వాతావరణంలో సంబంధాలను, విలువలను అనూహ్యమైన పరిణామాలతో పోగొట్టుకుంటున్నటువంటి సమయంలో తిరుసభలో ఉన్నటువంటి డొల్లతనాన్ని గ్రహించి ఆ డొల్లతనాన్ని సమూలంగా నిర్మూలించి తిరుసభకు తలలో నాలుకై పూర్వ వైభవాన్ని సమకాలీన ప్రపంచానికి అన్వయించుకునేటువంటి ఒక వైవిధ్యభరితమైన ప్రక్రియను అందించింది. తిరుసభను పరిరక్షించింది. తన యొక్క విస్తరణ, పోషణ మరియు తన యొక్క పరిచర్య బాధ్యతను స్వీకరించింది.
నవచైతన్యానికి నడుం బిగించినది. ఈ జేసు సభ విశిష్టతను, ప్రత్యేక శైలిని, కార్యశీల విధి విధానాలను అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పునీత ఇన్యాసి వారు తన తపోభ్యాసాల ద్వారా యేసుక్రీస్తును అనుభవించినటువంటి వ్యక్తిగత అనుభవాన్ని క్రోడీకరించి అక్షరబద్ధం చేసి దానిని ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రక్రియగా అందరూ దాన్ని పాటించడానికి అనువుగా రూపకల్పన చేశారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి అన్నారు. పరిశీలించిన దానిని పరిశోధించాలి అన్నారు. పరిశోధించిన దాన్ని వ్యక్తిగతంగా అనుభవించాలి అన్నారు. అనుభవించిన దాన్ని విశ్లేషించాలి అన్నారు. విశ్లేషించిన తరువాత కార్యాచరణను రూపొందించాలి అన్నారు. ఈ కార్యాచరణ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకునేటువంటి కార్యాచరణగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ కార్యాచరణను అమలు చేసిన పిదప మూల్యాంకనము చేసుకుంటూ నిత్యము సృజనాత్మకంగా నూతనీకరించుకుంటూ కాలానుగుణ సంకేతాలను తెలుసుకుంటూ ఈ యొక్క ప్రక్రియను మరొక్కసారి ఆ స్థితిగతులకు అన్వయించుకోవాలని హితబోధ చేశారు. ఈ ఆదర్శవంతమైనటువంటి ప్రక్రియ జేసు సభ జీవన శైలిలో ఒక మేలు మైలురాయి. ఈ మైలురాయిలో ఉన్నటువంటి విశిష్ట అంశాలను, ఆదర్శవంతమైన అనుసరణీయమైన జీవన శైలిని ఆవిష్కరించవలసినటువంటి అవసరం, మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి యొక్క ప్రభావం వలన ఎంతో అవసరం అనిపిస్తుంది. ఇదే కాకుండా ప్రపంచీకరణ పుణ్యమా మనందరము వినిమయ సంస్కృతికి బానిసలమైపోయాం. వినిమయ సంస్కృతి పుణ్యమా అంటూ మనలో హెచ్చు తగ్గులను పెంచి పోషించుకుంటున్నాం. ఆయాచితంగా, తెలుసో తెలియక మనలో అంతరంగాల్ని ఎక్కువ చేసుకుంటున్నాం. నిచ్చెన మెట్ల వ్యవస్థను మనము తెలియకుండానే వ్యవస్థీకరిస్తున్నాం. మన మధ్య జాతి పేరిట, మతం పేరిట, సామాజిక నేపథ్యం పేరిట, కొన్ని సందర్భాలలో స్థాయి పేరిట, ఉద్యోగ బాధ్యత పేరిట మన మధ్య విచక్షణతో వ్యవహరించడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇది చాలదన్నట్లు వ్యక్తిత్వవాదం పుణ్యమా అంటూ మనం ఈ యొక్క ప్రపంచంలో ఏకాకి జీవితానికి అలవాటు పడిపోయాం. చుట్టూ మనం అందరితో ఉన్నప్పటికీ ఒంటరితనం మనల్ని వెంటాడుతూ ఉంది. ఎందుకయ్యా అంటే మనం సృష్టించుకున్నటువంటి, మన సుఖం కోసం ఆవిష్కరించుకున్నటువంటి యంత్రాలు మరియు ఇప్పుడు వచ్చినటువంటి సామాజిక ప్రసార మాధ్యమాలు మనలను యాంత్రీకరణకు గురిచేసి మన గుండె చప్పుళ్లను విననీయకుండా చెవులు సీసం పోశాయి. ఇకపోతే సాపేక్షవాదం పేరుతో, రిలేటివిజం అంటారు, మనము అనుకూలంగా మనకు ఏది ఉంటుందో దానిని సమర్థించేటువంటి ఒక తాత్వికతకు బానిసలమైపోయాం. ఎలా చేశాము అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఏమి చెయ్యాలి, నేను అనుకున్నది సాధించాలి అంటే దాని మీద దృష్టి పెడుతూ వ్యాపారీకరణకు మనం నడుం బిగించాం. ప్రతి విషయాన్ని, మన యొక్క విలువల్ని, మన యొక్క విద్యను, మన యొక్క సంస్కృతిని, మన యొక్క విశ్వాసాలని, మన యొక్క సంబంధాలను కూడా వ్యాపారీకరణ చేశాం. ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి సమస్యల వలయంలో మానవీయ కోణం నుంచి ప్రతి అంశాన్ని చూడాలి అన్నా, మానవీయతకు జీవం పొయ్యాలి అన్నా, విశ్వాసానికి మార్గదర్శనం చేయాలన్నా ఈ జేసు సభ అనుసరించినటువంటి జీవన శైలిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ జేసు సభ యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏమిటయ్యా అంటే సర్వము
సర్వోన్నత దేవుని మహిమ కొరకే చేయాలి. అది కూడా లౌకిక ప్రపంచంలో నివసిస్తూ లౌకిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూ ఆ లౌకిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావానికి గురి అవుతూ వాటి యొక్క అనుభవాలను క్రోడీకరించుకుంటూ ఈ లౌకికాన్ని ఆధ్యాత్మికత వైపు మానవీయ కోణంలో నుంచి నడిపించాలి అని జేసు సభ జీవన శైలి ఉద్బోధిస్తుంది. అటువంటి మానవీయ కోణాన్ని ఆధ్యాత్మికతకు మరియు లౌకికతకు జోడించాలి అంటే జేసు సభ అనుసరించినటువంటి విధి విధానాలని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. మొట్టమొదటిసారిగా జేసు సభ సభ్యులకి వ్యవస్థాపకుడు చెప్పినది ఏమిటయ్యా అంటే, మీరందరూ దైవ సేవలో జీవితాన్ని తరింప చేసుకోవాలి అంటే వ్యక్తిగతంగా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క విలువలను, యేసుక్రీస్తు పయనించినటువంటి బాటను, అనుసరించినటువంటి మార్గాన్ని, ఎన్నుకున్నటువంటి పందాను అనుభవించాలి. అనుభవించిన దాన్ని వ్యక్తీకరించుకోవాలని చెప్పాడు. ఆ వ్యక్తీకరించుకునేటువంటి అవకాశం తపోభ్యాసాలు కల్పిస్తాయి. ఇది అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి తపోభ్యాసాలు చేసినటువంటి వ్యక్తులు దైవాన్ని మనసా వాచా కర్మేణ అనుభవించారు కాబట్టి దైవం మనిషిగా మనుష్యావతారం ఎత్తి మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా ఎదగనివ్వాలో మార్గదర్శనం చేశారు క్రీస్తు. ఇటువంటి మనుష్యావతార ఆధ్యాత్మికతను ప్రతి విషయంలో, ప్రతి అంశంలో, ప్రతి కార్యాచరణలో చూపించాలని తెలియజేశారు. ఈ మనుష్యావతార ఆధ్యాత్మికత మన సొంతం కావాలి అంటే తపోభ్యాసాలు తప్పనిసరిగా అవసరం. అంతేకాకుండా ఈ తపోభ్యాసాల ప్రేరణతో, స్ఫూర్తితో మనసును, బుద్ధిని, హృదయాన్ని ఒకే తాటి మీదకు తీసుకొని రావాలి. ఈ మూడింటి మధ్య సమన్వయం కుదరాలి. ఈ మూడు ఒకే ఆలోచనతో, ఒకే కార్యాచరణతో ముందుకు సాగడానికి వాటికి కావలసినటువంటి సమాచారం ఇవ్వాలి, వాటికి కావలసినటువంటి తర్ఫీదునివ్వాలి, వాటికి కావలసినటువంటి మార్గదర్శనం చేయాలి, వాటిని సమగ్రంగా ఐక్యంగా ఉంచాలి. అప్పుడే పునీత్ ఇన్యాసి వారిలాగా మనము లోతైన ఆలోచన చేయగలం, విశాలమైనటువంటి అధ్యయనం చేయగలం, తరువాత ప్రయోగాత్మకమైన శాస్త్రీయ కార్యాచరణకు, హేతుబద్ధ కార్యాచరణకు నడుం బిగించగలం. ఈ యొక్క క్రియను దైవ చిత్తం తెలుసుకునేటువంటి క్రియగా పునీత్ ఇన్యాసి వారు అంటుంటారు. యేసు ప్రభు గనక ఏ విధంగా తన యొక్క తండ్రి దేవుణ్ణి జ్ఞానస్నాన సమయంలో అనుభవించిన తర్వాత తన యొక్క అనుభవాన్ని అది వాస్తవమా అవాస్తవమా అని విశ్లేషించుకోవటానికి ఎడారి ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా అది వాస్తవం, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డానని తనకై తాను నిర్ధారించుకున్న తరువాత లూకా సువార్త 4వ అధ్యాయంలో తెలియచేసినట్లు కార్యాచరణను బహిరంగపరిచాడు. తనపై
ఆత్మ ఉన్నదని, దేవుని యొక్క ఆత్మ తనపై ఉన్నదని, తను రకరకాల పీడితుల యొక్క విమోచనకు పంపబడ్డానని తెలుసుకున్నాడు. దాని కొరకు ఆ యొక్క కార్యాచరణను, ఆ లక్ష్య సాధనను సాధించటానికి రకరకాలైనటువంటి ప్రణాళికలను వేసుకోవడానికి వచ్చానని తెలియజేశాడు. అటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలి అంటే మనము కూడా ఆ యేసుక్రీస్తును అనుభవించి తీరాలి. తరువాత ఆ అనుభవాన్ని మనము మూల్యాంకనం చేసుకోవాలి. మూల్యాంకనం చేసుకున్న తరువాత ఆ మూల్యాంకన ప్రేరణతో కార్యాచరణ రూపొందించాలి. ఈ కార్యాచరణను రూపొందించే క్రమంలో మన మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి, వైవిధ్యాన్ని కాపాడటానికి ప్రయత్నించాలి. ఈ మధ్యకాలంలో వైవిధ్యం కాకుండా వైరుధ్యం ఎక్కువైపోయింది. జాతీయత పేరిట, తరువాత కులమతాల పేరిట, భాషా ప్రాంతీయ తత్వాల పేరిట, మతోన్మాదము పేరిట, దోపిడీ పేరిట రకరకాలైనటువంటి వైరుధ్యాలు ఎక్కువైపోయాయి. భిన్నత్వంలో ఏకత్వం నశించిపోతుంది. దానిని సహించలేకపోతున్నాం. దీనిని మనము మరి ఒక్కసారి పునరుజ్జీవింపచేయాలి. ఇటువంటి పునరుజ్జీవనం చేసేటువంటి కార్యక్రమమే జేసు సభ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది. రెండవది, ఇటువంటి పునరుజ్జీవం చేసేటప్పుడు నమ్యత, రూపాంతరీకరణ చాలా అవసరం. ఎప్పటికప్పుడు ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవటం. శిల్పి గనక రాయిని ఏ విధంగా రూపాంతరీకరణ చేస్తూ మలుచుతాడో అటువంటి మలుపులకు గురి అవ్వడానికి స్వేచ్ఛను అలవర్చుకోవాలి. పరిమాణాత్మక, గుణాత్మక పరిణితిని సొంతం చేసుకున్నప్పుడు అన్వయించుకోవడం సులభమవుతుంది. అప్పుడు మనము కూడా ఆ ప్రదేశంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ ప్రజల యొక్క అవసరతలను తెలుసుకోగలం. ఆ అవసరతలను తీర్చే క్రమంలో వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క సామాజిక నేపథ్యాన్ని, వారి యొక్క ఆర్థిక మూలాలను, వారి యొక్క రాజకీయ చైతన్యాన్ని మనము కించపరచము, లోచూపుతూ చూడము. వాటిని వినియోగించుకొని వాటిని చైతన్యపరచడానికి ప్రయత్నిస్తాం. ఈ నమ్యత, రూపాంతరీకరణ అన్వయించుకోవడం మన స్వంతమైనప్పుడు. ఇకపోతే మూడవది, ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ కార్యాచరణ రూపొందించినా, ఏ అంశాన్ని నిశితంగా పరిశీలించి అధ్యయనం చేసినా అది సర్వము సర్వోన్నత దేవుని యొక్క మహిమ కొరకే. ఎందుకంటే పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లు, నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు కాబట్టి ఏది చేసినా కానీ క్రీస్తులాగా చేయాలి, క్రీస్తులా ఆలోచించాలి, క్రీస్తులా స్పందించాలి, క్రీస్తులా వ్యవహరించాలి. ఆ క్రీస్తు తత్వం నా స్వంతమైనప్పుడు సర్వము సర్వోన్నత దేవుని యొక్క మహిమ కొరకే చేస్తూ ఉంటాం. ఇకపోతే ఈ యొక్క వ్యక్తిగతంగా అనుభవించినటువంటి క్రీస్తు మనుష్యావతారుడై మన మధ్య జీవించాడు. జీవించటమే కాదు, ఈ విశ్వాన్ని స్పర్శించి ఆయన యొక్క మహిమతో నింపాడు. కాబట్టి ఈ యొక్క విశ్వము దేవుని యొక్క ప్రతిరూపము. ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి అంశము, ప్రతి రూపాంతరం చెందుతున్నటువంటి ప్రాణి ఆ ప్రభు యొక్క మహిమకు సంకేతాలు. ఆదికాండంలో దేవుడు సృజించిన తర్వాత నరునికి వాటిని పర్యవేక్షించి, పరామర్శించి, పరిరక్షించేటువంటి బాధ్యతనిచ్చాడు. అటువంటి బాధ్యతను మనము మరొక్కసారి మననం చేసుకొని ఈ యొక్క విశ్వం యొక్క పరిరక్షణను, విశ్వం యొక్క పెంపకాన్ని, పోషణను బాధ్యతాయుతంగా స్వీకరించాలి. పర్యావరణం కనుక చక్కగా ఉన్నట్లయితే
మనలో ఉన్నటువంటి అసమానతలకు అవకాశం ఉండదని మన ప్రస్తుతపు ఫ్రాన్సిస్ పోపు గారు నుడి ఉన్నారు. దానిని మనం నలుదిశలా వ్యాప్తి చేయాలి. ఇకపోతే ఐదవది, ఇటువంటి సర్వము సర్వోన్నత దేవుని యొక్క మహిమ కొరకే అనేటువంటి అనుభవపూర్వక జ్ఞానోదయం కలిగినటువంటి వ్యక్తులు వారి యొక్క విశ్వాసము క్రియాశీల విశ్వాసంగా ఉంటుంది. ఎందుకంటే పునీత యాకోబు గారు తన యొక్క లేఖ 2వ అధ్యాయం 17వ వచనంలో నుడివినట్లు క్రియలు లేనటువంటి విశ్వాసం నిర్జీవం. అంతేకాదు నిష్కలంక దైవభక్తి ఏమిటయ్యా అంటే ఇటువంటి క్రియాశీల కార్యాచరణలో నిమగ్నం అవటం. మరి ముఖ్యంగా విధవరాండ్రను అనాథలను పరామర్శించడం, వారి కష్టకాలంలో ఆదుకోవడం. అందుకే మన యొక్క విశ్వాసానికి సామాజిక కోణం ఉంది, సామాజిక సేవా కోణం ఉంది. జేసు సభ సభ్యులు ఈ యొక్క క్రియాశీల విశ్వాసానికి నీతి న్యాయ పోరాటాన్ని కూడా జోడించారు. ఈ విశ్వాసము న్యాయం కోసం ఆరాటపడుతుంది, న్యాయం కోసం తప్పిస్తుంది, న్యాయం కోసం జీవిస్తుంది అంటుంది. అటువంటి పోరాటంలో అసువులు బాసి వేదసాక్షి మరణాన్ని పొంది మనకు మార్గదర్శకుడయ్యాడు మన గౌరవనీయులు గురు పుంగవులు స్టాన్ లూర్దు స్వామి గారు. ఆయనయే మనకు ప్రేరణ. జేసు సభ యొక్క వ్యవహార శైలి, విధి విధానాలకు ప్రతిరూపం. ఈ యొక్క క్రియాశీల విశ్వాసాన్ని జీవించేటప్పుడు 6వ అంశంగా స్వీయ స్వేచ్ఛతో జీవిస్తాం. ఎటువంటి నిర్బంధం లేనటువంటి స్వేచ్ఛ, ఎటువంటి ఆంక్షలు లేనటువంటి స్పందన. ఎప్పుడైతే మనము వ్యక్తిగతంగా మనము అవగాహన చేసుకుంటూ, అన్వేషించుకుంటూ, వివేచనతో వ్యక్తిత్వాన్ని అనుసంధానించుకుంటామో, దైవంతో ఆధ్యాత్మికతను జోడించి, అప్పుడు మనము స్వేచ్ఛాయుతంగా ఈ సర్వము సర్వోన్నత దేవుని యొక్క మహిమ కొరకు అనేటువంటి నినాదానికి ఊపిరి ఊదుతాం. ఈ క్రమంలో మనం ద్వంద్వ వైఖరిని అనుభవించడానికి అవకాశం ఉంది. పౌలు గారే చెప్తున్నాడు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా యొక్క మనస్సు ఆరాటపడుతుంది, శరీరం సహకరించట్లేదు అంటున్నాడు రోమియోలకు రాసినటువంటి లేఖలో. ఇటువంటి అవగాహన ఎప్పుడైతే మన సొంతం అవుతుందో, ఆ అవగాహనలో నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన ఆచరణాత్మకంగా ఉంటుంది. మన బలహీనతలు బలాలను బేరీజు వేసుకొని వాస్తవానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అవాస్తవాన్ని దరిచేరనీయము, అతి వాస్తవాన్ని అస్సలకి పట్టించుకోము. ఈ సర్వము సర్వోన్నతుని యొక్క మహిమ కొరకే అనడి నినాదాన్ని 4 గోడల మధ్య ఆశ్రమ జీవితంలో జీవించాం. ఇది 7వ అంశం. దీనిని ఆధునిక ప్రపంచంలో అపోస్తలిక పరిచర్య ద్వారా అందరికీ అందిస్తూ ఉంటాం. యేసు ప్రభు కనుక తన యొక్క క్రియాశీల కార్యాచరణను బహిరంగపరిచాడో, అలా మనం కూడా ఈ ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనటువంటి కార్యాచరణను రూపొందించి ఆ కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి నడుం బిగిస్తాం. అమలు చేస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి పర్యవసనాలను ఎదుర్కొనేటువంటి ఆధ్యాత్మిక ధైర్యాన్ని, సృజనాత్మకతను, ప్రార్థనా శక్తిని కలిగి ఉంటాం. జేసు సభ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అది ప్రార్థనతో నిండినటువంటి, ఆధ్యాత్మిక ధైర్యం కలిగినటువంటి, సృజనాత్మకంగా వ్యవహరించేటువంటి అపోస్తలిక చర్యలను చేపట్టేటువంటి సభ. ఈ ఆధునిక ప్రపంచంలో శ్రీ సభను స్థిరీకరించడమే కాదు, ఈ శ్రీ సభను ఆధునిక ప్రపంచం యొక్క పరిణామాన్ని ప్రభావితం చేసేటువంటి విధంగా లౌకికాన్ని,
ఆధ్యాత్మికరణ చేస్తుంది. ఆధ్యాత్మికతకు లౌకికాన్ని దగ్గరకు తీసుకొస్తుంది. ఇకపోతే 8వ అంశము, అనునిత్యము అంతర్మదనం చేసుకుంటూ, మూల్యాంకనం చేసుకుంటూ, స్వీయ అవగాహన వివేచనతో కృతజ్ఞతాభావంతో జీవిస్తూ ఉండడం. ప్రతి విషయానికి కృతజ్ఞతాభావాలు, దేవునికి వందనాలు చెప్పడం. కృతజ్ఞత రాహిత్యమే ప్రతి సమస్యకు కారణం అంటారు. మరియ తల్లిలా కృతజ్ఞత నిండినటువంటి స్తోత్ర గీతాన్ని పాడుతూ ఉంటారు జేసుసభ సభ్యులు. ఇది జేసుసభ యొక్క జీవనశైలి. ఎందుకయ్యా అంటే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అనుభవించడానికి నేపథ్యాన్ని ఇచ్చినందుకు, మరియు ఆ అనుభవాన్ని క్షేత్రస్థాయిలో కార్యాచరణగా కార్యశీలతతో జీవించడానికి అవకాశాన్ని కల్పించినందుకు. మరియ తల్లి చూడండి, ఆమె ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి యువతి, నిరక్షరాస్యురాలు. అప్పుడున్నటువంటి సాంఘిక కట్టుబాట్ల యొక్క వెనుకబాటుతనానికి బలి అయినటువంటి ఒక యువతి. అటువంటి యువతి చైతన్యవంతురాలైంది దైవ సాన్నిహిత్యంతో. దేవుని యొక్క వాక్కును విని ఆ దేవుని యొక్క తల్లిగా ఉండడానికి అంగీకారం తెలుపడం ద్వారా తను ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యానికి గురి అయి ప్రగతిశీల దైవ సేవకురాలుగా గుర్తింపును పొందింది. అటువంటి ప్రగతిశీలతను అనుభవపూర్వకంగా చైతన్యాన్ని సొంతం చేసుకుంది కాబట్టి తను దేవుణ్ణి స్తుతించింది. అటువంటి కృతజ్ఞతతో నిండినటువంటి స్తుతి గీతాన్ని జేసుసభ జీవనశైలి విధి విధానాలు ప్రోత్సహిస్తాయి. ఈ కృతజ్ఞత భావంతో నిండినటువంటి వ్యక్తులు అక్కడే నిలిచిపోరు. క్రొత్తదన అన్వేషిస్తూ అక్కడ అవసరంలో ఉన్నటువంటి వారిని గుర్తిస్తారు. గుర్తించి మరి ఒక్కసారి అనుభవపూర్వక స్పందన ద్వారా వారిని మానవీయత వైపు నడిపిస్తారు. ఇకపోతే చివరి అంశమైనటువంటి 10వ అంశము, ఏ పని చేసినా, ఏ అంశాన్ని విశ్లేషించినా, ఏ కార్యాచరణను రూపొందించినా, ఎటువంటి స్పందనను తెలియచేసినా, ఎటువంటి ప్రేరణకు గురి అయినా, ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలు చేసినా, ప్రయోగాలను క్షేత్రస్థాయిలో చేసినా, వాటిలో భగవంతుని దర్శించడమే కాదు, ఈ దర్శించినటువంటి వాటిల్లో ప్రభువుని చూడడం, ప్రభువుని అనుభవించడం, తరువాత సువార్త ఆనందంతో వెలుగుతూ ఇతరులకు ఉత్ప్రేరకంగా పనిచేయడం. పౌలు గారిలాగా కొరింథీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనంలో నుడివినట్లు, ఈ అనుభవాన్ని నేను ప్రకటించకపోతే, నా గుండెల్లో కృతజ్ఞతాభావాన్ని నింపుకొని ప్రభు యొక్క సువార్తను అందించకపోతే నేను చరిత్రహీనుడు అయిపోతాను అనేటువంటి భావన. ఈ యొక్క భావనలను అనునిత్యము జీవిస్తూ గుండెల్లో కృతజ్ఞతాభావాన్ని నింపుకొని నిరాశ నిస్పృహలకు దారి తీయకుండా, దరి చేరనీయకుండా ముందుకు సాగే జీవనశైలియే జేసుసభ విశిష్ట జీవనశైలి. సర్వము సర్వోన్నతుని దేవుని యొక్క మహిమ కొరకే అనిడి నినాదం. దైవాశీస్సులు.